ఎవడు పరలోకానికి మోక్షానికి శాంతి పడిస్తున్నావు? నమ్ముతావా? ఆలోచిస్తావా? అంగీకరిస్తావా? సూచిస్తావా? నిర్లక్ష్యేస్తావా? సోదరు యేసుడా, యేసే ఈ లోకంలో వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచాడు, కుంటోలు కాల్చాడు, వృద్ధులు పొందారు, పక్షులు బాగారు. అంతేనా? చనిపోయిన వారు లేపడేసి ప్రభు ఆయన. మీరు ఆలోచిస్తున్నారా? చనిపోయిన వారు లేపడేసి ప్రభు ఆయన. యేసు విలువ ఉన్నప్పుడు మాట సాయం చేశాడు. ఏంటంటే, నాలో పాపం ఎవరే మీరు రుజువు చేయగలరా? లోకమంతా మౌనైపోయింది కనుక ప్రియమైన వాళ్ళరా, యేసు పిలుస్తున్నాడు, రక్షణకి రండి పిలుస్తున్నాడు. నేను రక్షిస్తారమ్మంటున్నాడు ఆయన. ఎంత ఘోర పాపాలు సరే ఈ పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటావా? క్షమిస్తాడు ఆయన, క్షమించి కడిగిస్తాడు ఆయన, ఆయన ప్రవేశిస్తాడు ఆయన. కనుక ప్రియమైన వాళ్ళరా, మనకి మతం కాదు, ఏంటిది? మార్గము, నీతి మార్గము, పరిశుద్ధ మార్గము, సత్య మార్గము, పరలోకానికి మార్గం. ఇది మోక్షానికి మార్గం. వేరే మార్గాలు లేవు, వేరే దారి లేవు, వేరే రూట్ లేవు. ఇప్పుడు ఏమన్నాడు? నేనే అన్నాడు, వేరే లేవు. నేనే మార్గం అన్నాడు, వేరే మార్గం లేవు. ఈ మార్గంలోకి వస్తే నువ్వు పరలోకం చేస్తావు. సౌకర్యం